అందరికి నమస్తే అండి. ఇందిరమ్మ సంబంధించిన వీడియోలు చేసినప్పుడు ప్రతి ఒక్క వీడియో కూడా పూర్తిగా అయితే చూడండి. ఎందుకంటే చాలా మంది కూడా సగం సగం చూసి కామెంట్ అనేది చేస్తున్నారు అనమాట. వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా చూడకపోతే ఏమైందంటే మళ్ళీ కామెంట్ లో మనం రిప్లై చేయాల్సి వస్తుంది. ఇలా కాకపోతే మీరు ఒకవేళ పూర్తిగా వీడియో చూసినట్టయితే మీకు చాలా క్లియర్ గా ఆ వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే అందరు కూడా సగం సగం చూసి వీడియోలు కామెంట్ అనేది పెడుతున్నారు కాబట్టి చెప్పడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే నాది ఇంకో ఛానల్ కూడా హిందీ ఛానల్ అనేది ఉండడం జరిగింది. మీలో చాలా మంది కూడా తెలిసే ఉంటది అనమాట. ఆ వీడియోలో నా వాట్సాప్ సంబంధించిన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ తెలుగులో సంబంధించి ఇంతవరకు ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఈ నా వాట్సాప్ సంబంధించిన కూడా నెంబర్ అనేది ఇవ్వబోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఫోన్స్ అనేది చేయకండి, మీరు మెసేజ్ చేయండి. నేను టైం చూసి దాన్ని బట్టి మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఇతర సంబంధించిన వేరే యూట్యూబర్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా నా నెంబర్కి అయితే మీరు మెసేజ్ అయితే చేయండి. వాట్సాప్కి అయితే ఇక్కడ ఉన్న సమాచారం అంటే మా నియర్ బై లో ఉన్న సమాచారం అనేది మీకు నేను వీడియోస్ కూడా పంపిస్తాను, మీకు సమాచారం కూడా ఇస్తాను. మీ సంబంధించిన నియర్ బై లో కూడా ఏమన్నా న్యూస్ ఏమన్నా డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఉంటే కూడా మాకు వీడియో ద్వారా మీరు పంపించండి. నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ ఉన్నారు, మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది మీరు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన కూడా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటారు. ఇలా ఏమంటే ఒక న్యూస్ అనేది మనం చెప్పేది ఏంటంటే నలుగురికి తెలవాలన్నమాట. మన ఒక్కలే కాదు, మీ సబ్స్క్రైబర్ కాదు, మా సబ్స్క్రైబర్ అందరి సబ్స్క్రైబర్ కూడా తెలవాలన్న ఉద్దేశంలో ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. కాబట్టి నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను. మీ ఏరియా సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు వీడియో ద్వారా పంపించండి వాట్సాప్ కూడా. అలాగే మీకు కూడా చాలా మంది ఇంకోటి ఏంటంటే చాలా మంది క్రియేటర్లు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కూడా ఖాళీ జస్ట్ కొన్ని ఫోటోలు పెట్టి లేదంటే అవి పెట్టి చేస్తున్నారు అనమాట. మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. నేను మీకు లైవ్ సంబంధించిన వీడియోలు కూడా నేను పంపిస్తాను. అవి తీసి మీరు పెట్టుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఇంకొంతమంది అయితే మొత్తానికి అవగాహన లేకుండా అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వీడియోలు ఎక్కడెక్కడో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు అనమాట. మీరు అంత ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. రేపు ఫ్యూచర్ లో మీకు యూట్యూబ్ నుంచి కూడా మీకు కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన ఏం అవసరం లేదు. నాకు అయితే మెసేజ్ అయితే చేయండి. నేను మీకు లైవ్ సంబంధించిన వీడియోలు కూడా నేను తీసి మీకు పంపిస్తాను. మీరు పెట్టుకోండి బ్రహ్మాండంగా, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే మీ సంబంధించిన ఏరియాలో కూడా ఏమన్నా న్యూస్ ఉంటే మాత్రం మనకు కూడా వీడియో ద్వారా పంపించండి. మనం ప్రతి న్యూస్ కూడా అందరికి చేరవేయాలి, అంతే తప్పితే మనం ఏదో చేయని కానీ కాదనమాట. ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్.